మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 1070 కోట్ల రూపాయలు ఫస్ట్ రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర్ గారు. ఉచిత కరెంటు ఈ రోజుకు ఆయన పరిపాలనలో దాటి 20 ఏళ్ళు అవుతున్నా కానీ ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో ఆయన ఆదర్శంగా తీసుకొని ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అయితే, ఆరోగ్యశ్రీ పథకం అయితే కానీ, ప్రతి ఒక్క పథకం కానీ, ఈ రోజు ఉచిత కరెంటు కానీ ఆయన పేటెంట్ హక్కుగా పిలువబడే వ్యక్తి రాజశేఖర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. మా 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 ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని 2019 నుంచి 2024 కూడా ఆయన పరిపాలన చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము అధికారంలోకి రాకపోయినా కానీ ప్రజలు మా పక్కన నిలబడినారు. బడుగు వర్ణాలందరూ కూడా 40% మాకు ఓట్లు వేసి మా ఎన్నంటే ఉన్నారు. కేవలం వాళ్ళు చేసిన జమితుల వలన, సోషల్ మీడియా వలన అభూత కల్పనగా చేసి చూపిస్తూ, వాస్తవాలని అవాస్తవాలుగా చూపిస్తూ అధికారంలోకి వచ్చినారు తప్ప కేవలం ఎటువంటి హామీలు ఇచ్చి, ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈరోజు 3 నెలలు ఇస్తున్నా కూడా ఏ హామీలు కూడా నెరవేర్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడిని ఇప్పటికే ప్రజలందరూ గమనించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా జగన్మోహన్ తన తండ్రి రాజశేఖర్ గారికి తనయుడైనటువంటి జగన్మోహన్ అధికారం లేదు, మేము తప్పు చేశాం, ఏదో ఉచిత హామీలన్నీ ఇచ్చి ఏదో అద్భుత కల్పనలు ఆయన చుట్టేసి మాకు ఇస్తానని చెప్పి ఈరోజు మోసం చేసిన వ్యక్తి అని మాట్లాడుతున్న వ్యక్తులు. కానీ ఈరోజు ఆ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఈరోజు రాజశేఖర్ గారిని ఆదర్శంగా తీసుకొని పరిపాలన కొనసాగిస్తున్న వ్యక్తి రాజశేఖర్ గారు. ఆయన వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కానీ ప్రతి ఒక్క దళిత వాడలో కానీ, ప్రతి ఒక్క బీసీ వాళ్ళని కలగని, ప్రతి ఒక్క మైనార్టీలో కానీ, ప్రతి ఒక్క పంచాయతీలో, ప్రతి మండలంలో, ప్రతి ఒక్కటిలో గల్లీలో ఆయన వర్ధని ఘనంగా నివాళులు అర్పిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ప్రతి ఒక్కరికి మరొక తిరిగి ధన్యవాదాలు. ఈ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యన లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క గుండెల్లో నిలిచిపోయిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనం చూస్తే ఆరోగ్యశ్రీ పథకం పేదలకు, వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఉచిత వైద్యం కల్పించాలనేసి ఆరోగ్యశ్రీ పథకం నిర్మించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా 108 అంబులెన్స్, ఈ రోజు ఏ సమస్య వచ్చినా ఆరోగ్యపరంగా క్యూ అని అంబులెన్స్ వచ్చి మన హాస్పిటల్ తీసుకుపోతున్న అంబులెన్స్ సృష్టికర్త డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు మన మధ్యలో లేకపోయినా ఆయన ఎప్పుడు మన మధ్యలో, మన మనసులో ఉంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే బాటలో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే ఈ రోజు నాకు వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు పెద్దల సమక్షంలో పార్టీ ఆఫీస్కి వచ్చి నేను బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా బీసీని అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్దపీట వేశారు, ఎన్ని పదవులు ఇచ్చారు, అందులో ముఖ్యమైన నిదర్శనం నేనే. కడప జిల్లా నుంచి యాదవ సామాజిక వర్గం నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టిన ఏకైక వ్యక్తిని నేను. అందులో భాగంగానే టీటీడీ బోర్డు మెంబర్ ఎప్పుడు ఎవ్వరికి ఇవ్వని విధంగా యానాదయ్యకు, నాయన్ బ్రాహ్మణి యానాదయ్య గారికి టీటీడీ బోర్డు మెంబర్ గా ఇవ్వడం జరిగింది. అట్లా చెప్పుకుంటూ పోతే బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి బీసీలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరిగి బీసీలందరినీ దగ్గర తీసుకొచ్చి 2029కి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి బీసీలను ఖచ్చితంగా వెన్నుంటూ ఉండి నడిపిస్తామనేసి ఈ మనస్ఫూర్తిగా ఈ రోజు తెలియజేయడం. అందరికీ నమస్కారము. వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు, నా పేరు కృష్ణవేణి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన ప్రజలకు మేలు ఇప్పటికి కాదు ఎప్పటికీ మనం మర్చిపోలేము. ఆయన ఎన్నో ఉన్నతమైన భావాలున్న మహానునేత. ఆయనకు నమస్కారములు. ప్రత్యేకంగా ఆయన పాదాభివందనాలు చేసుకుంటున్నాను. అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలోనే, దేశంలోనే అనేక ముఖ్యమంత్రులలో వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే దేశంలో చరిత్ర తిరగరాసిన ఆయన. అలాంటి మహానుభావుని ఈ రోజు మనం తలుచుకుని, ఈ రోజు ఆయన ఆత్మ 10 కాలాల పాటు సంతోషంగా, ఆయన కొడుకు అందరికీ, ఫ్యామిలీకి సంతోషంగా ఉండాలి, ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మేము జగనన్న వెంటనే నడుస్తామని కోరుకుంటున్నాము. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.